మన రైతన్నలు కొత్తే కనిపెట్టుట్లా తోపు సైంటిస్టులకు ఏం తక్కువగారోలా వ్యవసాయ పనులను తక్కువ మందితోనే అల్కగా చేసేటందుకు ఉన్న ఇష్టలతోని ఎన్నో కొత్తే కనిపెట్టి చూపెట్టిండ్రు. 10 మందికి పనికొచ్చేటట్టు చేసి దండుగా అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేసిండ్రు. అదే టాలెంట్ తోటి కరీంనగర్ దిక్కు ఒక రైతన్న ఏం కనిపెట్టిండో చూస్తే అన్న తెలివికి హ్యాట్స్ ఆఫ్ అంటారు పక్క. వారెవ్వా అన్న ఆలోచన చిన్నగా లేదు కదా. ఎర్రటి ఎండల్లా మంచు గుట్టల మీద ఎగిరినసొంటి ఉపాయం చేసిండు కదా. ఇంటి ముంగట స్విమ్మింగ్ పూల్ అంటే తక్కువ పైసలు కావు. తీర్పాటంగా కట్టించుడు, దాంట్లో నీళ్లు మార్చుడు, ఖరాబ్ కాకుండా చూసుకునుడు మనసొంటోళ్లతోటి అది అయ్యే పని కానే కాదు. కానీ అసొంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపెట్టిండు గీ రైతన్న. కరీంనగర్ జిల్లా గన్నెవరం మండలం కూనవానిపల్లెలు ఉంటాడు. పేరు యాదగిరి. ఆయనకు ఓ ట్రాక్టర్ ఉన్నదట. ఎర్రటి ఎండలకు పిలగాన్లు నిమ్మలంగా ఇంటికాన్నే జలకాలు ఎట్లా ఆడాలనని బగ్గా ఆలోచన చేసిండు. ఇక కల్లాలేసినాక ట్రాక్టర్లు రికాముండుడేనాయే. ఉత్తగా ట్రాక్టర్ డబ్బాను రికామెందుకుంచుడని ఉన్న దాంతోనే స్విమ్మింగ్ పూల్ తయారు చేసే ఉపాయం చేసిండు. దాంట్లో ఓ పర్ద వర్షి నీళ్లు నింపిండు. పిలగాండ్ల నన్ను లేస్తే మస్తు ఎంజాయ్ చేస్తున్నారట. ఇప్పుడు ఎండ తీవ్రతకు ఇలాంటి ట్రాక్టర్ లో పరద వేసి నీళ్లు పట్టడం జరిగింది. అందులో ఈత నేర్చుకోవడం పిల్లలకు ఉత్సాహంగా ఉంటారు. ఇదొకటి ఏంటంటే కినాల పోటీ పోకుండా ఇది పిల్లల ప్రాణాలకు అపాయం కాకుండా ఇంటి లోపల మేము చేయడం జరిగింది. మండలానికి ఒకటి స్విమ్మింగ్ పూల్ అనేది కడితే ఉన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇంటిలో ఉంటారు, ప్రాణాపాయం కూడా చాలా తప్పుతుంది. మండలానికి ఖచ్చితంగా ఒకటి స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కెనాల్ల పొంటి పోయి పానాలు పరేషాన్లు పడేసుకోవద్దని గీ ఉపాయం చేసిండట. ఇక అట్లనే సర్కార్లు కూడా మండలానికో స్విమ్మింగ్ పూల్ కడితే పిలగాన్ల సావు వార్తలీనుడు బంద్ అవుతుందని అంటున్నాడు. మరి మంచి ముచ్చట్లు సర్కారోళ్ళు ఎందుకు పట్టించుకుంటారు గాని రైతన్న ఇన్నోవేషన్ మాత్రం సూపర్ అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు ఇంటర్నెట్ లా. ఈ వైరల్ అవుతున్న వీడియోని చూసిన జనాలు ఏ మాట కామాటనే గాని ఉన్నంతలా కొత్త కనిపెట్టుట్లా రైతన్నల తర్వాతనే ఎవ్వలైనా పొండ్రి.